హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఐటమ్ ఏంటో తెలుసా? బొబ్బట్లు అండి. మా ఇంట్లో బొబ్బట్లు చేసామన్నమాట. అవి ఎలా చేసామనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మైదా పిండి, సాల్ట్, వాటర్ వేసి తడిపి పెట్టుకోవాలండి, చపాతీ పిండిలాగా. ఇప్పుడైతే పచ్చెనగపప్పు మనము ఉడకబెట్టి పక్కన పెట్టేసుకొని దాంట్లోకి బెల్లము, ఇలాచి వేసేసి మిక్సీ పట్టేసి పూర్ణం తయారు చేసి పెట్టేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మనం తడి పెట్టేసాం కాబట్టి పిండి అంతా బాగా నానిపోయి ఉంటుంది, మైదా పిండి. ఇప్పుడు మనం చేతికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉండ తీసుకొని అరిటాకు మీద ఆయిల్ వేసేసి అప్లై చేయాలా. మన చేతికి అంటుకోకుండా కొంచెం చేతికి కూడా ఆయిల్ అప్లై చేస్తే రౌండ్ షేప్ వచ్చేదానికండి, ఇలాగనమాట. ఇలా రౌండ్గా అప్లై చేయాలా. అయితే పిండి బాగా నానిందండి, చాలా బాగుంది. చూడండి, ఇప్పుడైతే మనం దాంట్లోకి పూర్ణం కూడా తీసేసుకుంటున్నాము. అది కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని మధ్యలో పెట్టేసేయాలా. దానిపైన అంతా ఇలాగ మైదా పిండితో కవర్ చేసేసేయాలన్నమాట. మొత్తం కవర్ చేసేసిన తర్వాత మళ్ళీ రౌండ్గా ఒక షేప్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ అరిటాకు మీద పెట్టి పూరీ సైజులో మనం ఇప్పుడు దాన్ని పూరీ సైజులో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసి ప్యాన్ మీద వచ్చేసి గీ వేసేసేయాలండి. గీ వేసేసిన వెంటనే ఈ బొబ్బట్లు కూడా వేసేసేయాలా. ఇలాగా వేసేసిన తర్వాత ఒక రౌండ్ షేప్కి వచ్చేంత వరకు కొంచెం అప్లై చేయాలన్నమాట. దానిపైన గీ వేసేయాల. బొబ్బట్లు అంటేనే మెయిన్ గీ ఉంటేనే అండి హైలైట్ అవుతుంది. చాలా అంటే అసలు గీ వేయంగానే స్మెల్ అదిరిపోతుంది, అసలు చెప్పలేకున్నాము, అంత బాగుంది. ఇప్పుడు మనము హైలో పెట్టుకోకూడదండి, సిమ్లో పెట్టుకొని ఇవి మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలా. చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతేను. అసలు బెల్లము ఈ గీ స్మెల్ అదిరిపోతుందండి. 2 సైడ్స్ బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి పెట్టేసుకుంటాము. 2 సైడ్స్ బాగానే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుంటాము. వావ్! ఈ బొబ్బట్లు చేయడానికి రీజన్ ఏంటంటే మా పిల్లలు అడిగారండి బొబ్బట్లు చేయమని. సో చాలా ఇయర్స్ కిందట చేశాము. ఇప్పుడు చేయడం వల్ల ఏమైందంటే ఒక మెమరబుల్గా ఉంటుందని ఇలా వీడియో కూడా తీశాననమాట. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకటి టేస్ట్ చేద్దామని నేను తుంచుకొని పాలలో ముంచుకొని తినాలనుకుంటున్నాను. బొబ్బట్లు పాలలో ఏంటి అనుకున్నారు? బొబ్బట్లు పాలల్లోనే ముంచుకొని తింటారండి. ఆ టేస్టే వేరే అసలు. ఎక్సలెంట్‌గా ఉంది. మాటలు లేవు అసలు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ సపోర్ట్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.